తిరిగి జనమేజయుడు ఇట్లడిగెను, మహానుభావ, వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడుగా పరిగణించబడెను. ఆయనకు మైత్రావరుని అని పేరెట్లు వచ్చెను? ఆయన అట్టి పని చేసెనా, లేక ఆయనలో అట్టి గుణములే ఉండెనా? వాటి వలన ఈ పేరు వచ్చెనా? మునివర, నీవు సర్వశ్రేష్ఠ వక్తవు. వశిష్ఠుడు మైత్రావరుని అని ఎందుకు పిలువబడెను? దయతో దీనికి కారణము నాకు తెలుపుడు అనెను. అప్పుడు వ్యాస భగవానుడు ఇట్లు చెప్పెను, రాజేంద్ర వినుము. వశిష్ఠుడు బ్రహ్మపుత్రుడై కూడా నిమి శాపమున పునర్జన్మ నొందుటకు వివసుడయ్యెను. మహా తేజస్వియగు ఆ మునీంద్రుడు తన శరీరమును వదిలిపెట్టెను. రాజా, మిత్రుని వరుణుని వలన అతడు జన్మించెను. దీని వలన ఈ జగత్తునందు సర్వత్రా మైత్రావరుని పేరుతో అతడు ప్రసిద్ధి చెందెను. తిరిగి జనమేజయుడు ఇట్లడిగెను, బ్రహ్మపుత్రుడు మునివరుడు అగు వశిష్ఠుడు మిగుల ధార్మికుడు. అతనికి రాజగు నిమి ఎందులకు శాపమొసగెను? మునీంద్ర, వశిష్ఠుడు ఎప్పుడునూ ఎవ్వరికిని ఏ విధముగా హానిని తలపెట్టడు. అట్టి ఎడ రాజెందులకు అతనికి శాపమొసగెను? ప్రభు, మీరు సకల ధర్మములను ఎరిగినవారు. శాపము యొక్క మూల కారణమును కృపతో తెలుపుడు. అప్పుడు వ్యాస భగవానుడు ఇట్లు చెప్పాను, రాజా, దీనికి కారణమును నీకు ఇంతకు ముందే తెలిపి ఉంటిని. 3 విధములైన మాయాగుణముల చేత ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. రాజులు ధర్మముతో రాజ్యమునరించవలెను, తాపసులు తపస్సు చేయవలెను. ఇది వారి సహజమైన కార్యము. కానీ మాయాగుణముతో అపహతమైన కారణమున భావములు పరిశుద్ధములగుటలేదు. శాసకులైన రాజుల యందు కామక్రోధములు పెరుగుచున్నవి. కఠిన తపము అనరించు మునుల హృదయములందు కూడా లోభము అహంకారములు చోటు చేసుకొన్నవి. అట్టి ఎడల ఉత్తమ ఫలం ఎట్లు లభించును? రాజా, బ్రాహ్మణులు ఎట్లుండిరో క్షత్రియులును అటులే ఉండిరి. ఇరువురును రాజస గుణములతో నిండి యజ్ఞములు చేయుచుండిరి. ఈ మధ్యలో వశిష్ఠుడు నిమిని శపించెను. నిమి వశిష్ఠునకు శాపమొసగెను. ఇట్లు వీరిరువురు సంకటమునకు లోనైరి. రాజా, ఈ త్రిగుణాత్మక ప్రపంచమందు ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశుద్ధి ప్రాణులకు మిగుల దుర్లభమై ఉండును. ఇది మహామాయ యొక్క ప్రబల శక్తి ప్రభావము. దానినెవ్వరునూ అధిగమించలేరు. భగవతి కృప మీద నమ్మకమున్నచో అదే క్షణమున వారి ఉద్ధరణ కూడా జరుగును. త్రిలోకములందు భగవతి మహామాయ యొక్క రహస్యమును పూర్తిగా ఎరిగిన వారు ఎవ్వరునూ లేరు. అయినప్పటికీ భక్తి చేత నిశ్చితముగా అది సంభవమగును కనుక భగవతి జగదంబను భక్తితో ఆరాధించుట మిగుల అవసరము. దీనివలన అంతఃకరణమునందలి దోషములు కూడా సమూలముగా నశించును. భక్తి యందు రాగద్వేషములు, డాంబికము చోటు చేసుకొనినచో ఫలము విపరీతమగును. ఇది నాశనమునకు కారణమగును. ఇక్ష్వాకు కులమందు ఒక రాజు జన్మించెను. అతని పేరు నిమి. అతడు మిగుల సుందరుడు, గుణవంతుడు, ధర్మజ్ఞుడు, ప్రజలను ప్రేమించువాడు. ఎప్పుడునూ అసత్యమాడెడివాడు కాదు. నిత్యము దానము చేయుట అతని నియమము. యజ్ఞములు చేయుటయందు అతనికి విశేషముగా అభిరుచి ఉండెను. మిగుల దానగుణ సంపన్నుడు, పుణ్యాత్ముడు, బుద్ధిమంతుడైన నిమి ఇక్ష్వాకు మహారాజునకు 12వ సంతానముగా పరిగణింపబడెను. అతడు ఎల్లప్పుడూ ప్రజల సంరక్షణ యందు తత్పరుడై ఉండెడివాడు. గౌతమముని ఆశ్రమమునకు దగ్గరలోనే జయంతపురమను పేరుగల ఒక నగరముండెను. అచ్చటనే తాను నివసించుటకు ఏర్పాట్లు చేసుకొనెను. అతడు బ్రాహ్మణుల శుభమును కోరువాడు. వారికి విస్తృతముగా దక్షిణలను వసగుడువాడు. అతనికి చాలా కాలము వరకు నడుచు రాజస యజ్ఞము చేయవలెనన్న తలంపు కలిగెను. అప్పుడు నిమి తన తండ్రియగు ఇక్ష్వాకు ఆజ్ఞతో మహాత్ములు చెప్పిన దానికి అనుగుణముగా యజ్ఞమునకు కావలసిన సామగ్రిని పోగు చేసుకొనెను. భృగువు, అంగీర, వామదేవుడు, గౌతముడు, వశిష్ఠుడు, పులస్త్యుడు, రుచీకుడు, పులహుడు, క్రతువు మొదలగు విశేషజ్ఞులు, వేదపారంగతులు యజ్ఞమును చేయుటకు సమర్థులైన తాపసులకందరికీ ఆహ్వానములను పంపెను. ఉపయోగకరమైన సకల ద్రవ్యములను ఆ రాజు ప్రోగు చేసుకొనెను. ధర్మమును తెలిసిన రాజగు నిమి తన గురువగు వశిష్ఠుని పూజించెను. మిగుల వినయముతో పలికెను, మునీంద్ర, కృపాసింధు, నేను యజ్ఞమును చేయు యజ్ఞమును చేయ సమకట్టితిని. మీరు దీనికి ఆచార్యులు కండు. మీరు సమస్తము ఎరిగినవారు, నాకు గురువులు. అందువలన నా ఈ కార్యము మీ మీద ఆధారపడి ఉన్నది. యజ్ఞ సంబంధమైన సకల వస్తువులను సమకూర్చి నేను వీటికి శుద్ధి చేయించి తిని. నేను 5 సంవత్సరములు యజ్ఞదీక్షితుని కావలెనని తలంచి తిని. నేను శాస్త్రోక్తముగా యజ్ఞమును చేయగోరుచున్నాను. ఈ యజ్ఞమునందు భగవతి జగదంబను విశేషముగా ఆరాధించవలెను.
ఆ దేవి ప్రసన్నతయే ఈ నా యజ్ఞము యొక్క ఉద్దేశ్యము. రాజు నిమి యొక్క పై మాటలను విని వశిష్ఠుడు అతనితో పలికెను, రాజేంద్ర, నీకన్నా ముందుగానే ఇంద్రుడు తన యజ్ఞమును చేయించుటకు నన్ను ఎన్నుకొనెను. పరాశక్తి అని పేరు గల యజ్ఞమును చేయుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన 500 సంవత్సరముల వరకు యజ్ఞము చేయించుటకు దీక్ష వహించెను. అందువలన రాజా, అంతవరకు నీవు ఈ సామగ్రిని సురక్షితంగా ఉంచుము. ఇంద్రుని యజ్ఞము పూర్తి కాగానే ఆ కార్యము నుండి విముక్తుడనై నేను వెంటనే నీ దగ్గరకు వచ్చేదను. అప్పటి వరకు నీవు ఈ సామగ్రినంతయును కాపాడుకొనుము అనెను. అప్పుడు రాజు ఇట్లడిగెను, బ్రాహ్మణోత్తమ, ఈ యజ్ఞము కొరకు అన్ని దిశల నుండి మునీంద్రులను ఆహ్వానించితిని. యజ్ఞ సామగ్రి అంతయు ప్రోగు చేయబడినది. ఇంత సుదీర్ఘ కాలమును నేను దీనిని ఎట్లు రక్షింపగలను? గురుదేవ, మీరు ఈ ఇక్ష్వాకు వంశమునకు మొదటి నుండి ఆచార్యులు. వేదముల యందలి అంశమేదియును మీకు తెలియనిది కాదు. ద్విజవర, ఇప్పుడు మీరెందుకు నాతో యజ్ఞము చేయించకుండా వేరొక చోటికి వెళ్ళుటకు సంసిద్ధులై ఉన్నారు? ఇట్టి పని చేయుట మీకు శోభాయమానము కాదు. రాజుకు నిమి ఇట్లు ఆపినప్పటికీ మునీంద్రుడు ఇంద్రుని యజ్ఞమునే సంపన్నము చేయుటకు వెళ్ళిపోయెను. తదుపరి అతడు గౌతమ మునిని తన ఆచార్యునిగా చేసుకొనెను. హిమాలయ పర్వతములకు దగ్గరగా సముద్ర తీరమునకు వెళ్ళి అతడు యజ్ఞదీక్షితుడయ్యెను. రాజా, మహారాజుకు నిమి ఆ యజ్ఞమునందలి బ్రాహ్మణులకు అనేక విధములైన దక్షిణలిచ్చెను. చాలా ధనమును గోవులను ఒసగి ఋత్విజులను పూజించెను. అందరూ మిగుల ప్రసన్నులైరి. ఇచ్చట 5 సంవత్సరముల గడువు పూర్తిగాగా ఇంద్రుని యజ్ఞము సమాప్తమయ్యెను. వశిష్ఠుడు రాజగు నిమి యొక్క యజ్ఞమును చూచు తలంపుతో అచటికి వెళ్ళెను. రాజును కలిసెదను అని ఆలోచించి కొంచెముసేపు అతడచట ఆగిపోయాను. అప్పుడు నిమి నిద్రించి ఉండెను. అతనికి గాఢముగా నిద్ర పట్టెను. సేవకులు రాజును మేల్కొల్పలేదు. అందువలన ముని రాజు దగ్గరకు రాలేకపోయాను. రాజు తనకు అవమానము చేయుచున్నాడని వశిష్ఠుడు తలంచెను. అందువలన అతనికి కోపము వచ్చెను. నిమి యొక్క సేవయందు ఉపస్థితుడును కాకపోవుట ముని యొక్క కోపమునకు కారణమయ్యెను. క్రోధవశుడయి అతడు రాజునకు శాపమొసగెను. ఇట్లు పలికెను, నీవు నా వంటి గురువును వదిలి వేరొకతని గురువుగా చేసుకొంటివి. ఇట్లు నన్ను అవమానించి యజ్ఞదీక్షితుడవైతివి. ఓరి మూర్ఖుడా, నేను ఆపినను నీవు ఆగలేదు. అందువలన నేటి నుండి నీవు దేహరహితుడవు అగుదువు. రాజా, నీ శరీరము నశించును, నీవు దేహము లేని వాడవగుదువు అని శపించెను. రాజా, ముని యొక్క శాపమును విని సేవకులు వెంటనే మహారాజుకు నిమిని మేల్కొల్పిరి. వశిష్ఠుడు మిగుల కోపోద్దీప్తుడయ్యనని ఆయనకు తెలిపిరి. రాజు హృదయమునందు ఏ విధమైన దుర్భావనయును లేదు. వెంటనే అతడు క్రోధితుడైన ముని దగ్గరకు వచ్చెను. మధుర వచనములతో సారగర్భితముగా ఆయన మాటలాడసాగాను. ధర్మమును సంపూర్ణముగా ఎరిగిన గురుదేవా, ఇందు నా అపరాధమేమియునూ లేదు. నేను మీ యజమానుడను. నేను పదే పదే ప్రార్థించినను మీరు నన్ను తిరస్కరించితిరి. లోభవశులై మీరు ఇంకొక చోటికి వెళ్ళిపోయితిరి. ద్విజవర, అట్టి నిందనీయమగు పని చేయుట వలన మీ మనస్సునకు సంకోచము కలుగలేదా? విప్రవర్య, బ్రాహ్మణుడు సదా సంతుష్టుడై ఉండవలెను. ఈ ధార్మిక సిద్ధాంతము మీకు చక్కగా తెలియను. మీరు సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రులు. వేదాంగముల సర్వోత్కృష్ట జ్ఞానము మీకు ప్రాప్తించినది. బ్రాహ్మణుని ధార్మిక గమనము మిగుల గంభీరమైనది. దీనిని తెలుసుకొనుట మిగుల కష్టము. ఈ సూక్ష్మ దర్శనమును మీరు అవగతము చేసుకొనలేదు. అందువలన నన్ను అపరాధి అని అనుకొంటిరి. వ్యర్థముగా శాపము ఒసగుచున్నారు. విద్వాంసులు క్రోధమును శాశ్వతముగా విడనాడవలెను. అది చండాలుని కంటే మించి అంటరానిదగును. ఆ కోపము వలననే మీరు అకారణముగా నాకు శాపముసిగితిరి. కోపముతో నిండిన మీ యొక్క శరీరము శీఘ్రముగా నశించును అని నేను కూడా మీకు శాపమును వసుకుచున్నాను. ఇట్లు మునివరుడగు వశిష్ఠుడు రాజగు నిమి ఇరువురు ఒకరినొకరు శపించుకొనిరి. అప్పుడు శాపగ్రస్తులైన వారిరువురి చిత్తములు వ్యాకులతకు లోనయ్యెను. వశిష్ఠుని మనసులో గొప్ప అలజడి వ్యాపించెను. అతడు బ్రహ్మను శరణుజొచ్చెను. రాజు తన కొసగిన శాపమును గూర్చి బ్రహ్మతో వినయపూర్వకముగా చెప్పెను. వశిష్ఠుడు ఇట్లనెను, తండ్రి, నీ ఈ శరీరము నష్టమగుగాక అని రాజగు నిమి శాపమొసగెను. శరీరము నశించుట వలన దుఃఖము కలుగుట సహజము. ఈ విషమ పరిస్థితి నాకు కలిగినది. ఇప్పుడు
నేనేమి చేయవలయును? నేను మరలా శరీరమును ధరించినప్పుడు నాకు తండ్రి ఎవరగుదురు? దీనిని కృపతో తెలుపుడు. వేరొక శరీరముతో సంబంధముండినప్పటికీ నా స్థితి మునుపటి వలనే ఉండవలెనని నేను కోరుచున్నాను. నా శరీరమునందు జ్ఞానము సులభమై ఉండినట్లే రెండవ శరీరమునందు కూడా అట్టి జ్ఞానమే నాకు కలుగవలయను. మహానుభావ, మీరు గొప్ప శక్తి సంపన్నులు కనుక నా సంతోషమునకు మీరట్టి ఏర్పాట్లను కృపతో చేయుడు. వశిష్ఠుని మాటలను విని బ్రహ్మ తన మానసపుత్రునితో ఇట్లనెను. మునీంద్ర, నీవు మిత్రావరుణుని తేజమునందు ప్రవేశింపుము, ప్రశాంతతను పొందుము. సమయము వచ్చినప్పుడు వారి ద్వారా నీవు ప్రకటమగుదువు. నీవు అయోనిజ పుత్రుడవగుదువు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. క్రొత్త శరీరమును పొందినప్పటికీ కూడా నీవు మునిపటి వలనే ధార్మిక బుద్ధిని కలిగి ఉందువు. నీవు ప్రాణులకు సుహృదుడవై, వేదవేత్తవై, సమస్త జ్ఞానమును పొందినవానివై, అందరితోనూ గౌరవమును పొందుటకు అర్హత కలిగి ఉందువు. లోకపితామహుడగు బ్రహ్మ శ్రీముఖము నుండి ఈ మాటలు స్పష్టమయ్యను. అప్పుడు వశిష్ఠుడు ఆ స్వామి చరణములకు తలవంచి నమస్కరించెను, ప్రదక్షిణలు చేసెను. వెంటనే వరుణుని ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. ఎప్పుడునూ ఒకే చోట నివసించు మిత్రుడు వరుణుడు ఇరువురు ఋషులు అచ్చట విరాజమానులై ఉండిరి. వశిష్ఠుడు వారి శరీరములందు ప్రవేశించెను. అతడు శ్రేష్టమైన తన స్థూల శరీరమును వదిలి కేవలము సూక్ష్మ శరీరముతో మిత్రావరుణుల శరీరమునందు ప్రవేశించెను. రాజా, ఇది ఒకనాటి మాట. ఊర్వశి అని పేరుగల పరమ సుందరీమణి అప్సర తన స్నేహితురాండ్రతో స్వేచ్ఛగా మిత్రావరుణుల ఆశ్రమమునకు వచ్చెను. ఆమెను చూసి మిత్రావరుణుల చిత్తములు చెలించిపోయెను. వారు ఆమెతో ఇట్లు పలికిరి: సుందరి, నీ రూపము మిగుల ఆకర్షణీయము. నీవు దేవకన్యవు, మమ్ములను వరింపుము. వరవర్ణిని, ఈ ఆశ్రమమున స్వేచ్ఛగా ఆనందముగా అనుభవింపుము. ఇట్లు పలుకగా ఊర్వశి అప్సర కొంతసేపటి వరకు అచటనే ఉండెను. ఆ సుందరి అప్సరకు ముని యొక్క అభిప్రాయము అవగతమయ్యను. వారి ఎడల ప్రేమను వ్యక్తము చేయుచు ఆమె అచట ఉండుటకు అంగీకరించెను. సంయోగ వశమున అచటనే తెరువబడిన ముఖము గల కుండ పడి ఉండెను. ఊర్వశితో మాట్లాడుచుండగా మిత్రావరుణుల వీర్యము స్ఖలితమై ఆ కుండలో పడిపోయెను. రాజా దాని నుండి అత్యంత మనోహరులైన ఇరువురు మునికుమారులు ప్రకటితులైరి. మొదటి బాలకుని పేరు అగస్త్యుడయ్యను. రెండవ వాడు వశిష్ఠుడను పేరుతో ప్రసిద్ధిగాంచెను. మిత్రావరుణుల వీర్యముతో ఆవిర్భవించిన ఈ ఇరువురు మునికుమారులు మహా తపస్సంపన్నులు, ఋషులలో ప్రముఖులైరి. అగస్త్యునికి తపస్సునందు ఎనలేని శ్రద్ధ ఉండెను కనుక వారు బాల్యమునందే వనమునకు వెళ్ళిపోయిరి. రెండవ బాలకుడగు వశిష్ఠుని ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితునిగా చేసుకొనెను. రాజా, నీ ఈ వంశము సుఖముతో ఉండుగాక. ఇట్టి తలంపుతో మహారాజగు ఇక్ష్వాకు వశిష్ఠుని పాలన పోషణమునకు తగిన ఏర్పాట్లు చేసెను. రాజా, ఈ కథలన్నింటినీ నీకు వినిపించి తిని ఇప్పుడు ఇట్లు శాపము వచ్చుటచే వశిష్ఠుడు మిత్రావరుని కులమునందు రెండవ శరీరమును ధరించెను. ఇట్లు ఈ ప్రసంగమును కూడా నేను నీకు స్పష్టము చేసి తిని అనెను. అది తిరిగి జనమేజయుడు ఇట్లడిగెను: మునీంద్ర, మీరు వశిష్ఠుని శరీరమును ధరించిన విషయమును తెలిపిరి. నిమికి మరలా శరీరం ఎట్లు ప్రాప్తించెను? ఈ ప్రసంగము కూడా దయతో నాకు తెలుపుడు అనెను. అప్పుడు వ్యాసభగవానుడు ఇట్లు చెప్పాను: రాజా, వశిష్ఠునకు మరలా శరీరము లభించినప్పుడు శాపగ్రస్తుడైన నిమికి మరలా శరీరము లభించలేదు. ముని శాపమొసగునప్పుడు రాజు యజ్ఞదీక్షితుడై ఉండెను. అతడు బ్రాహ్మణులను ఋత్విజుల రూపములో ఎన్నుకొనెను. వారందరూ పరస్పరము ఇట్లు ఆలోచింపసాగిరి: ధర్మాత్ముడగు ఈ నరేశుడు యజ్ఞదీక్షితుడై ఉన్నాడు, ఇంకనూ యజ్ఞకార్యము అసంపూర్ణముగానే ఉన్నది. ఈ మధ్యలో ముని యొక్క శాపముతో ఇతడు కాలిపోవచ్చున్నాడు. ఈ విషమ పరిస్థితి యందు మనమేమి చేయవలెను? తదనంతరము ఆ ఋత్విజులు అనేక విధములైన మంత్రములను ప్రయోగించిరి. నిమి శరీరమును సురక్షితముగా ఉంచిరి. అతని శ్వాసగమనము ఆగిపోలేదు. మంత్రశక్తి చేత నిర్వికారమైన ఆత్మ శరీరమునందు ప్రతిష్ఠితమై ఉండెను. బ్రాహ్మణులు రకరకములైన పుష్పమాలలతో చందనములతో ఆ ఆత్మను పూజించిరి. యజ్ఞము సమాప్తమగుటతోడనే ఇంద్రాది సకల దేవతలు అచటకు ఏతించిరి. వచ్చిన దేవతలు ఋత్విజులు సముచితముగా స్తుతించిరి. దీనితో వారు మిక్కిలి ప్రసన్నులైరి. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజు యొక్క స్థితిని దేవతలకు విన్నవించిరి. అప్పుడు దుఃఖితుడైన నరేశ్వరునితో దేవతలు ఇట్లనిరి: ఉత్తమ వ్రతమును పాటించు రాజా, మేము ప్రసన్నులమైతమి. నీవు వరమడుగుము. రాజర్షి, ఈ యజ్ఞ ప్రభావం వలన నీకు సర్వోత్తమమైన జన్మ లభించగలదు. దేవ శరీరము కావలియునా, మానవ శరీరము కావలియునా, నీకిష్టమైన దానిని కోరుకొనుము.
నీరు పురోహితుడగు వశిష్ఠుడు సుఖ సౌలభ్యములతో మత్స్యలోకమున శరీరమును ధరించి ఉన్నాడు. దేవతలు ఇట్లు పలుకగా నిమి ఆత్మ మిగుల సంతసించి పలికెను. మహానుభావులకు దేవతలారా, నేను జరణ మరణములకు లోనైన ఈ శరీరమున ఉండుటకు ఏ విధముగానూ ఇష్టపడుటలేదు. దేవతలారా, సకల భూతములు దేని ద్వారా చూచెదరో అట్టి వస్తువునందు ఉండడి సదవకాశమును నేను కోరుచున్నాను. నేనెల్లభూతముల కన్నులపై వాయురూపమున దాల్చి చరించుచుండవలెనని అభిలషించుచున్నాను. రాజా, నిమి యొక్క ఆత్మ దేవతల ఎదుట ఈ విధముగా తన కోరికను వెలిబుచ్చెను. అప్పుడు వారు ఆ ఆత్మతో చెప్పసాగిరి, మహారాజా, దీని కొరకు సమస్తమును శాసించు కళ్యాణ స్వరూపిణియగు భగవతి జగదంబను నీవు ప్రార్థింపుము. నీ యజ్ఞము చేత ఆ దేవి పరమ ప్రసన్నురాలై ఉన్నది. ఆ తల్లి కృప వలన నీ మనోరథము సిద్ధించును. దేవతలిట్లు పలుకగా నిమి అనేక విధములైన దివ్య స్తోత్రముల ద్వారా భక్తిపూర్వకముగా గద్గద వాణితో దేవిని ప్రార్థించెను. దేవి ప్రసన్నురాలై రాజగు నిమికి సాక్షాత్తు దర్శనమొసగెను. కోట్ల కొలది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించుచున్నారా అనునట్లు ఆ దేవి శ్రీ విగ్రహము నుండి వెలుగులు వ్యాపించుచుండెను. ప్రతి అంగము నుండి సౌకుమార్యము ప్రకటమగుచుండెను. ఆ దేవి యొక్క అపూర్వమైన దర్శనము పొంది అందరూ పరమానంద మగ్నులైరి. అందరూ తమ మనోరథములు సఫలమైనట్లు భావించుచుండిరి. రాజా, దేవి ప్రసన్నురాలగుటను తెలుసుకొని నిమి ఆమెను వరమడిగెను. తల్లి, నేను అగునట్లు నాకు నిర్మల జ్ఞానమును ప్రసాదింపము. సకల ప్రాణముల నేత్రములందు నివసించు భాగ్యమును నాకు కలుగచేయము. ఇదియే నా కోరిక అని పలికెను. భగవతి జగదంబ నిమి ఎడల ఇంతకు ముందే ప్రసన్నురాలై ఉండెను. ఆ దేవి అతనితో ఇట్లనెను, రాజా, శుద్ధ జ్ఞానము నీకు తప్పక ప్రాప్తించును. ఇంకను నీ ప్రారబ్ధమునందు భోగానుభవము పూర్తి కాలేదు. అందువలన సకల చరాచర ప్రాణుల నేత్రములందు నీవు వసింపవలయును. నీ ప్రభావము వలననే ప్రాణుల కనురెప్పలకు మూయుటయు తెరచుటకు శక్తి సమకూరును. అందువలన మానవులు, పశువులు, పక్షులు ఇవన్నీయును రెప్పలను వాల్చడి ప్రాణులని చెప్పబడును. దేవతలు ఈ స్థితికి భిన్నముగా ఉందురు. రెప్పలు వాల్చని కారణమున వారికి అనిమిష నామము కలుగును. రాజా, వరమొసకుటకు ఏతెంచిన భగవతి జగదంబ నిమి యొక్క కోరికను తీర్చెను. మునులను కలిసిన తర్వాత ఆ దేవి అచటనే అంతర్ధానమయ్యను. దేవి అదృశ్యమైన తదుపరి అచటనున్న సకల మునులు సమగ్రముగా సంప్రదించుకొని నష్టమగుచున్న నిమి యొక్క స్థూల శరీరమును అచట ఉంచిరి. ఎవరో ఒక రాజకుమారుడు ఉత్పన్నమగునను తలంపుతో నిమి దేహము అరణితో మధించిరి. అగ్నిని ప్రేల్చి హవనము జరిపిరి. అట్లా అరణితో మధించగా నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడగు కుమారుడు అందుండి ఉదయించెను. ఆ బాలకుడు అరణిని మధించగా ప్రకటితునైన కారణమున మిథి అనియును తన జనకుని తనువు నుండి పుట్టుట వలన జనకుడనియు లోకమున ప్రసిద్ధి చెందెను. నిమి విదేహుడు, దేహము లేనివాడు అగుట వలన అతని కులమునందు ఉద్భవించిన రాజులందరూ విదేహులని పిలువబడిరి. ఇట్లు నిమి నుండి మహారాజగు జనకుడు ఉద్భవించెనని చెప్పుదురు. అతడు గంగానదీ తీరమున ఒక మనోహరమైన నగరమును నిర్మించెను. ఆ నగరము మిథిలయను పేరుతో జగత్ప్రసిద్ధము. ఈ వంశమందు జన్మించిన రాజులందరికీ జనకుడను ఉపాధి లభించెను. పరమ జ్ఞానులైన ఆ రాజులను విదేహులని కూడా ప్రజలు ప్రస్తుతించిరి. రాజా, నిమి యొక్క ఉత్తమ గాథను నీకు వినిపించితిని. శాపము తగులుటచే ఇతడు విదేహుడై ఉండెను. ఈ విషయములన్నింటినీ నీకు విశదముగా వివరించితిని. రాజుకు జనమేజయుడు ఇట్లడిగెను, భగవన్, నిమి వశిష్ఠునికి శాపమొసగెను. మీరు దీని కారణమును నాకు తెలిపిరి. కానీ వశిష్ఠుడు బ్రాహ్మణుడు. రాజు అతనిని తన పురోహితునిగా చేసుకొనెను. అట్టి మునీంద్రుని రాజెందుకు శపించెను? వశిష్ఠుడు బ్రాహ్మణుడని తనకు గురువని తలంచి మహారాజుకు నిమి క్షమాభావమును ప్రకటించలేకపోయెను. ఇక్ష్వాకు కులభూషణుడగు ఆ నరేశుడు ధర్మరహస్యము ఎరిగినవాడు. క్రోధమునకు వసుడై బ్రాహ్మణుడు గురుపదమునందు అయిన వశిష్ఠుని ఎందుకు శపించెను? అప్పుడు దానికి వ్యాసుడు భగవానుడు ఇట్లు చెప్పెను, రాజా, అజితేంద్రియుడగు వ్యక్తికి క్షమాగుణము మిగుల దుర్లభమైన వస్తువు. అపకారము చేయ సమర్థులై కూడా క్షమించు స్వభావము కల పురుషులు ఈ జగత్తునందు లభించుట మిగుల కష్టము. దేనియందును ఆసక్తుడు కాక తపస్సు చేసుకొని స్వభావం మునీంద్రులకు ఉండవలెను. వారు నిద్ర, ఆకలి దప్పులను జయించి వేదాభ్యాసమునందు తత్పరులై ఉండవలెను. కామ, క్రోధ, లోభ, అహంకారములు పరబల శత్రువులై
మానవ శరీరమునందు సదా విద్యమానములై ఉండును. మానవుడు దీనిని అర్థము చేసుకొనడు. మునులు బ్రహ్మమానస పుత్రులు ఇంకను అనేకులు తపము వనరించిరి, కానీ వారు కూడా ఈ 3 గుణముల నుండి ముక్తులు కాలేకపోయిరి. అట్టి ఎడల మర్త్యలోకమునందలి మానవులకేమి లెక్క? మహాత్ముడైన కపిలుడు సాంఖ్యశాస్త్రమును సంపూర్ణముగా తెలిసినవాడుగా పరిగణింపబడెను. యోగాభ్యాసమునందు ఆయన తన సమయమును సదా గడుపుచుండెను. కానీ దైవ విధానమును ఎవ్వరునూ ఆపలేరు కనుక ఆయన వలన సగరుని పుత్రులు కాలి బూడిదాయిరి. కనుక రాజా, కార్యకారణారూపమైన అహంకారము చేతనే త్రిలోకావిర్భావము సిద్ధించును. అట్టి ఎడల మానవులు ఆ గుణముల నుండి ఎట్లు ముక్తులు కాగలరు? సకల ప్రాణుల గుణములను వ్యవస్థీకరించువాడు భగవంతుడగు శంకరుడు. ఆయన ఇచ్ఛానుసారముగానే ప్రాణులందు ఒకప్పుడు సత్వగుణ ప్రాధాన్యముండును, ఇంకొకప్పుడు రజోగుణం అధికముగా ఉండును, మరొకప్పుడు తమోగుణము, అప్పుడప్పుడు అన్ని గుణములు సమానముగా ఉండును. ఆ పరమప్రభువు పరమాత్ముడు నిర్గుణుడు, నిర్లిప్తుడు, అవినాశి, అప్రమేయుడు, సనాతన స్వరూపుడు. ఆ పరమేశ్వరుని దర్శించుటకు సకల ప్రాణుల నేత్రములు అసఫలములగును. ఆ స్వామితో సమానముగా ఆ ప్రభువుతో పరమాశక్తి కూడా విరాజమానురాలై ఉన్నది. చరాచర జగత్తును సృష్టించు ఆ దేవి మనస్సు మీద 3 గుణముల ప్రభావము ఉండదు. అల్పబుద్ధులైన మానవులకు దీనిని జయించుట దుస్సాధ్యము. పరబ్రహ్మ, పరమాత్మ, పరాశక్తి వీరందరూ ఒకరే. వీరిలో ఏమాత్రము భేదము లేదు. దీని నెరిగిన మానవుడు సకల దోషముల నుండి ముక్తుడగును. ఈ జ్ఞానము ముక్తికి గొప్ప సాధనము. వేదాంతము దీనిని ముక్తకంఠముతో పలుకుచున్నది. ఈ త్రిగుణాత్మక ప్రపంచమునందు ఈ రహస్యమును తెలిసిన వారు ముక్తులగుదురు అనుటలో ఏ సందేహము లేదు. జ్ఞానము 2 విధములుగా చెప్పబడినది. శాబ్దిక జ్ఞానము మొదటిది. బుద్ధిపూర్వకముగా వేదములను, శాస్త్రార్థములను సంపూర్ణముగా పరిశీలించట వలన ఈ జ్ఞానము సులభమగును. బుద్ధి యొక్క కల్పనకు అనుగుణముగా ఈ జ్ఞానమునందు కూడా అనేక అవాంతర భేదములు కలవు. రాజా, అనుభవము అను పేరుగల 2వ జ్ఞానము మిగుల దుర్లభము. దీని నెరిగిన పురుషుని సాహచర్యము వలన ఈ జ్ఞానము ప్రాప్తించును. భారత, కేవలము శబ్దజ్ఞానముచే కార్యము సిద్ధించుట అసంభవము. అందువలన అనుభవ జ్ఞానము దివ్యమని భావించబడును. అంతఃకరణమునందలి అంధకారము నశించుటకు శబ్దజ్ఞానమునకు యోగ్యత లేదు. దీపమును గూర్చి చర్చించినచో చీకటి దూరము కాదు కదా. ప్రాణి బంధములలో చిక్కుకొనకుండునట్లు చేయునదే కర్మ, ముక్తిని సాధించున్నదే విద్య. ఇతర కర్మలు చేయుటచే శ్రమయే కలుగును. విద్య కేవలము నేర్పరితనమునే బోధించును. దాని వలన ప్రాణికి వాస్తవిక లాభమేదియును ఉండదు. సదాచారమును పాటించుట, ఇతరులకు హితమును చేకూర్చుట, మనస్సులో క్రోధమునకు అవకాశం ఇవ్వకుండుట, క్షమాగుణము కలిగి ఉండుట, ధైర్యము, సంతోషము ఇవి విద్య యొక్క మిగుల ఉత్తమ ఫలములుగా పరిగణింపబడును. రాజా, విద్య, తపస్సు, యోగాభ్యాసము లేకుండా కామాది శత్రు సంహారం ఎన్నటికినీ జరగదు. కామక్రోధాదులకు జన్మస్థలము చిత్తమని చెప్పబడినది. మనస్సు మీద నియంత్రణ కలిగి ఉన్నంత కాలము ఈ వికారములు పొడసూపవు. రాజగు నిమి మునివరుడగు వశిష్ఠుని క్షమింపలేకపోయిననుటకు ఇదియే కారణము. అపరాధమునరించిన శుక్రాచార్యుని యయాతి శపించలేదు. ఇట్టి స్థితి నిమికి లేదు. ఇది పూర్వకాలపు విషయము. నీకు ముసలతనము వచ్చుగాక అని శుక్రాచార్యుడు మహారాజుకు యయాతికి శాపమొసగెను. రాజు బదులు పలకక శాపము వలన కలిగిన వృద్ధాప్యమును స్వీకరించెను. కొందరు రాజులు శాంత స్వభావులై ఉందురు, మరికొందరు హృదయములు మిగుల కఠోరముగా ఉండును. రాజా, అందరి స్వభావములు ఒకే విధముగా ఉండవు కనుక ఎవరినీ దోషులుగా నిర్ధారింపవలెను. పూర్వకాలమున అనేక భృగువంశ బ్రాహ్మణులు హైహయ కులమునందలి క్షత్రియులకు పురోహితులుగా ఉండిరి. క్రోధముతో ఆ క్షత్రియులు ఏ ఆలోచన లేకయే ధనలోభముతో బ్రాహ్మణులను అందరినీ సంహరించిరి. బ్రహ్మహత్య చేసినచో మహాపాపము కలుగునని కూడా వారు ఆలోచింపలేదు.